చాలామంది అభిమానించే చెగువీర పుట్టింది అర్జెంటీనా దేశంలో. కానీ పోరాడింది క్యూబా ప్రజల కోసం. సమస్య ఎక్కడుంటే అక్కడ తను ఉండాలనుకున్నాడు. సమస్య వల్ల బాధించబడే ప్రజల తరపున ఉండాలనుకున్నాడు. దానికి దేశం అనేది ఒక సరిహద్దు కాదు అనుకున్నాడు. అందుకనే పరాయి దేశపు ప్రజల తరపున కూడా నిలబడ్డాడు. అంటే వాళ్ళని పరాయి దేశ ప్రజలుగా చూడలే, బాధించబడుతున్న ప్రజలుగా, సమస్య ఎదుర్కొంటున్న ప్రజలుగా చెగువీర చూశాడు. వాళ్ళ తరపున నిలబడ్డాడు. వాళ్ళ తరపున పోరాటం చేశాడు. అలాగే మనం ఆంధ్ర తెలంగాణ అంటుంటాం కదా. ఆంధ్రాలో పుట్టిన పొచ్చలపల్లి సుందరయ్య నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ పట్టుకొని నిలబడ్డాడు పొచ్చలపల్లి సుందరయ్య. ఆయన పుట్టింది ఆంధ్రాలో, ఆయన తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజల తరపున నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ప్రాణాలొడ్డి పోరాటం చేశాడు. నిజానికి అప్పటికి ఇంకా ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కూడా లేదు. అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో భాగంగా లేదు, సపరేట్గా ఉంది. నిజాం చేతుల్లో ఉంది, సపరేట్ సంస్థానంగా ఉంది. తర్వాత భారతదేశంలో కలుపుకున్నారు. అప్పుడు ఇక్కడ ప్రజల తరపున నిలబడ్డాడు. అంటే సమస్య ఎక్కడుంటే అక్కడ ఉండే నాయకులను మనం గతంలో చూసాం. తర్వాత సరే రాజకీయాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ పోటీ చేయటం, అక్కడ వాళ్ళు ఇక్కడ పోటీ చేయటం. ఇప్పుడు పివి నరసింహరావు ఉన్నారు, ఆయన తెలంగాణ బిడ్డ. ఆంధ్రాలో నంద్యాలలో పోటీ చేశారు. అక్కడ నుంచి ఎంపీగా ఎన్నికై దేశానికే ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన తెలంగాణ ముద్దుబిడ్డే. ఆంధ్రాలో కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగనే ఆంధ్రాలో పుట్టిన ఎన్టీఆర్, సరే ఉమ్మడి రాష్ట్రానికి నాయకుడు, ఆయన తెలంగాణలో కూడా పోటీ చేశాడు. ఇందిరాగాంధీ తెలంగాణలో పోటీ చేసింది, ఆమె ఎక్కడ పుట్టింది? ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేస్తున్నారు, కేరళలో పుట్టిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీకి రాష్ట్రాలు సరిహద్దులు కానప్పుడు, సమస్యల మీద పోరాటం చేయటానికి దేశాలు సరిహద్దులు కానప్పుడు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి దేశాలు సరిహద్దులు అవుతాయా, రాష్ట్రాలు సరిహద్దులు అవుతాయా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కేటీఆర్కి ఒక క్వశ్చన్ ఎదురైంది, మీరు వినండి ఒకసారి. శైలిమా ఫ్రమ్ ఆంధ్ర అనేదో లేకుంటే హిమాంశు గురించో ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమా ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. ఆమె అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే అమ్మాయిది హైదరాబాద్, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. ఇంక మరి అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అది. చూసారు కదా, అంటే కేటీఆర్ భార్యది ఆంధ్ర అనేది ఒక క్వశ్చన్, పదే పదే వస్తున్న ఆరోపణ. దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అసలు ఆంధ్ర అయితే తప్పేంటి? ఒకవేళ కేటీఆర్ ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, తప్పేంటి? దాంట్లో ఏమైనా తప్పు ఉందా? దాంట్లో ఏమైనా నేరం ఉందా? దానికి అసలు కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సి రావటమే ఒక బాధాకరం. ఆ క్వశ్చన్ ఎదురు కావటమే, ఆ ఆరోపణ ఎదురు కావటమే ఒక బాధాకరం. ఇప్పుడు కింద కూడా కామెంట్ చేశాడు, కేటీఆర్ తెలంగాణ అమ్మాయినే చేసుకున్నాడు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన కూతుర్ని ఆంధ్ర వెతికిచ్చి పెళ్లి చేశాడు. అంటే రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర, తప్పేంటి? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది, రేవంత్ రెడ్డి పనిచేస్తుంది తెలంగాణ ప్రజల కోసమా కాదా చూడాలి. తెలంగాణ ప్రజల సమస్యల మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణ ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నాడా, తెలంగాణ ప్రజల పక్షమే ఉన్నాడా లేదా చూడాలి. ఆంధ్ర అమ్మాయిని చేసుకొని కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనొచ్చు, తప్పేం కాదు కదా. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మీద సినిమా వచ్చింది, జగత్ బాబు దాంట్లో ప్రముఖ పాత్ర. మరి జగత్ బాబు ఎక్కడ పుట్టినోడు? తెలంగాణ ఉద్యమం కోసం ఒక సినిమా తీశారు, శంకర్ డైరెక్టర్. ఆ సినిమాలో జగత్ బాబు ఒక మెయిన్ రోల్లో ఉన్నారు. మరి జగత్ బాబుకి తెలంగాణకు సంబంధం ఏంటి? అసలు జగత్ బాబు పుట్టింది ఎక్కడ అంటే, ఎక్కడ పుట్టాడు అన్నది కాదు, ఏ ప్రజల కోసం ఉన్నాడు, ఏ అంశం కోసం ఉన్నాడు, నిజంగా అంశం కోసం నిజంగా నిలబడ్డాడా లేదా, అంతవరకు మనం చూడాలి తప్ప. ఇంకోటి కామెంట్ చేశాడు, తారక రామారావు ఈ పేరు ఎవరిది, పేరు ఆంధ్రాది కదా అని. అసలు పేరు ఆంధ్ర ఏంటి? పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే ప్రాంతంలో అయితే ఏంది, తప్పేంటి అసలు? ఇప్పుడు మన దేశంలో లెనిన్, స్టాలిన్ ఈ పేర్లతో చాలామంది ఉంటారు. ఆ పేర్లన్నీ కూడా రష్యా నాయకుల పేర్లు. మీరు ఆ పేర్లు పెట్టుకున్నారు కాబట్టి ఈ దేశం కాదు, మీరు రష్యా వాళ్ళంటే బాగుంటుందా? అనగలమా? అనొచ్చు అసలు? ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, తెలుగు కుటుంబానికి సంబంధించిన అమ్మాయి ఉషా, ఇప్పుడు జేడీ వ్యాన్స్కి భారీగా ఉంది. అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారీగా ఉంది, అమెరికా సెకండ్ ఉమెన్ హోదాలో ఉంది. మనం గర్విస్తున్నామా లేదా? అంటే మన తెలుగింటి అమ్మాయి అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారీ కావటం మనకు ఆనందం. కానీ మన దగ్గర ఒక తెలంగాణ నాయకుడు ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పవద్దా? లేదు ఒక తెలంగాణ నాయకుడు తన కూతురుని ఆంధ్రాలో ఇస్తే తప్పవద్దా? అంటే ఏ పరిస్థితుల్లో మన మైండ్ సెట్ ఉందో అర్థం చేసుకోండి. అంటే కాదు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య మన తెలుగింటి అమ్మాయి కావటం మనకి ఆనందం. కానీ ఇక్కడ
తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఆంధ్ర వాళ్ళు తెలంగాణతో పెళ్లి చేసుకోవడం, ఇది మాత్రం మనకి బాధ. అంటే ఏ పరిస్థితుల్లో మన మైండ్ సెట్ ఉంది? ఇక్కడ కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.